శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. దేవతలందరూ చక్ర శూల పరిగ పట్టిసాది ఆయుధాలను సన్నద్ధం చేసుకుని గదాఖడ్గదారులై గరుత్మంతుణ్ణి ఎదుర్కోవడానికి అప్రమత్తంగా నిలబడ్డారు అని సూతుడు చెబుతుంటే, మహర్షి, దేవేంద్రునిపై వారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో వివరించి చెప్పండి అని మహామునులు అడిగారు. అప్పుడు సూతుడు, మహర్షులారా, కశ్యప ప్రజాపతి పుత్ర సంతానం కోసం ఆరంభించిన యాగంలో సహకరించడానికి సర్వదేవ గంధర్వ ముని సంఘాలు వచ్చాయి. అప్పుడు సముద్రాలు తెచ్చే పని దేవతలకు వాలఖిల్యులకు అప్పగించారు. దేవేంద్రుడు పర్వతమంత సమిధుల మోపు తెస్తున్నాడు. అంగుష్టమాత్ర దేహులైన వాలఖిల్యులు తెచ్చే సమిధులను చూసి అతడు పరిహాసం చేశాడు. వారు ఇంద్రుని అహంకారానికి ప్రాయశ్చిత్తంగా వానిని కలవరపరిచే పరాక్రమ తేజస్సంపన్నుడైన మహాసూరుడు జన్మించాలని సంకల్పించి యజ్ఞం చేయబోయారు. అది విని కశ్యపుడు, బ్రహ్మ ఆజ్ఞానుసారం ఇంద్రుడు త్రిలోకాధిపతిగా ఉన్నాడు. ఆ చతుర్ముఖుని మాటకి వ్యతిరేకంగా మీరు మరొక ఇంద్రుని సృష్టించడం ఉచితం కాదు. నేను సంకల్పించిన యజ్ఞంలో ప్రవహించే బాలుడు పక్షీంద్రుడయ్యి దేవేంద్రుని అహంకారాన్ని అణచగలడు అని చెప్పగా వారు శాంతించారు. అది నాటి కథ అని ముగించాడు. గరుత్మంతుడు అమృతహరణానికి దేవభూమిలో దిగుతున్నాడు. ఆ రెక్కల విసురులో పుట్టిన గాలికి అక్కడి మహావృక్షాలు సైతం ఊగిసలాడిపోగా రక్షణ కార్యం నిర్వహించే వారందరి గుండెలు గజగజలాడుతున్నాయి. గాలికి రేగిన ధూళిలో అందరి కన్నులు మూసుకుపోయాయి. అయినా శక్తి కూడగట్టుకుని వారు తిరగబడ్డారు. వాడి గోళ్లతో బలమైన ముక్కుతో చీల్చి వారి దేహాలను రక్తశక్తం చేశాడు గరుత్మంతుడు. అందరినీ పరాజితులను చేసి అమృత భాండాన్ని చేరుతున్నాడు. కలశం చుట్టూ అగ్నిజ్వాలలు రేగాయి. తక్షణం తన నోటి నిండా నదీ జలాలను తెచ్చి ఆ జ్వాలలను చల్లార్చి సూక్ష్మ రూపంతో అమృత కలశాన్ని సమీపించాడు. దాని చుట్టూ ఒకనొక చక్రం పదునైన కత్తులతో పరిభ్రమిస్తోంది. ఏ వస్తువు దాన్ని సమీపించినా చిన్నాభిన్నం కావలసిందే. అత్యల్ప సూక్ష్మ శరీరంతో చక్రరంధ్రం నుంచి కలశ సమీపానికి చేరాడు. దాన్ని 2 మహాసర్పాలు రక్షిస్తున్నాయి. అవి బుసగొడుతుంటే అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. వాటి కన్నులు మాణిక్యాల వలె వెలుగుతున్నాయి. నేత్రగోళాలలోకి ధూళి విసిరాడు. అవి కన్నులు మూసుకున్నాయి. వెంటనే తన గోళతో వాటిని చీల్చి చక్రాన్ని తునీలు చేసి అమృత కలశం తీసుకుని గగన వీధికి చేరాడు. అది చూసి మహావిష్ణువు సంతోషించి ఎదురుగా వచ్చి, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. స్వామి, నన్ను మీ ధ్వజలాంఛనంగా స్వీకరించండి. ఈ అమృతం ఆస్వాదించవలసిన అవసరం లేకుండా నాకు అజరామరత్వం ప్రసాదించండి అనగా, అనుగ్రహించి నువ్వు నా వాహనంగా ఉండు అన్నాడు నారాయణుడు గరుత్మంతుడితో. పరమానందంగా అంగీకరించాడు గరుత్మంతుడు. అప్పటికి దేవేంద్రుడు ఎదురు వచ్చి వజ్రాయుధం ప్రయోగించగా దాని శక్తిని కించబడడం ఇష్టం లేక తన రెక్కలలోనే ఒక ముక్కను దానికి విడిచాడు. అది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యంతో, నీ శక్తి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాతో సఖ్యంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఈ అమృత కలశం నాగులకు అర్పిస్తే ఇది స్వీకరించి వారు లోకకంటకులవుతారు అన్నాడు. దేవేంద్ర, మాతృదాస్య విముక్తికి ఈ కార్యం నిర్వహిస్తున్నాను. నేను వారికి ఇది ఇవ్వక తప్పదు. ఇచ్చి మా అమ్మకు దాసీత్వం తప్పించుకుంటాను. నేను వారి దగ్గర ఉంచిన క్షణంలోనూ అపహరించుకుని పోవచ్చు అన్నాడు. దానికి అంగీకరించాడు ఇంద్రుడు. అందుకు ప్రతిఫలంగా నాగజాతిని గరుత్మంతునికి ఆహారంగా అనుగ్రహించాడు. గరుత్మంతుడు అమృత భాండంతో నాగులను సమీపించి, ఇదిగో ఈ పవిత్రమైన దర్భల మీద దీన్ని ఉంచుతున్నాను. మీరందరూ స్నానాలు చేసి వచ్చి స్వీకరించండి. మా అమ్మకు దాస్య విముక్తి కలిగింది కదా అనగానే సర్పాలన్నీ సంతోషంతో స్నానానికి బయలుదేరాయి. అంతే, అమరేంద్రుడు అయిన ఇంద్రుడు అమృత భాండాన్ని హరించుకుపోయాడు. తిరిగి వచ్చిన సర్పాలు కలశం కనిపించక విచారంతో దర్భలనే నాకాయి. వాటి నాలుకలు చీలిపోయాయి. ఇది ఆ కథ అని సూతుడు కొనసాగుతున్నాడు. తల్లికి ఆగ్రహం కలిగించిన కారణాన సర్పజాతికి శాపం వచ్చింది. విధి నిర్ణయానుసారం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ఆరంభించాడు. ఆ సమయాన అక్కడికి ఎందరెందరో వేదవేత్తలు, మహామునులు, పురాణ వ్యాఖ్యాతలు చేరారు. వారందరూ సద్గోష్ఠులు సాగించే సమయంలో జనమేజయుడు
వ్యాసమహర్షిని సమీపించి తమ పితామహులైన కురుపాండవుల గాథ వినిపించవలసిందిగా అర్థించాడు. అప్పుడు మహర్షి వ్యాసుడు ఆ భారత సత్కథా ప్రవచనం సాగించమని తన శిష్యుడైన వైశంపాయన్ని ఆదేశించగా ఆ మునిచంద్రుడు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని నరనారాయణులకు సరస్వతీ బాదరాయణులకు అభివాదం చేసి భారత ప్రవచనానికి ఉపక్రమించాడు. జనమేజయ మహారాజా, జగదారాధ్యులు తేజస్సంపన్నులు అయిన మా గురుపూజ్యులు కృష్ణద్వైపాయనులు 1,00,000 శ్లోకాలతో 100 పర్వాలతో సర్వజన శ్రవణయోగ్యంగా వేదధర్మంతా ఇందులో నిక్షేపించారు. కురు పాండవ రాజవంశగాథలే కాక అలనాటి సర్వరాజవంశాల చరిత్రను ఈ ఇతిహాసంలో అందించారు.